పోలీస్: ఈ దొంగతనం ఖచ్చితంగా నువ్వే చేశావు. దానిపై నీ వేలిముద్రలున్నాయి. వెంగళప్ప: మీరు చెబుతోంది పచ్చి అబద్ధం సార్. అప్పుడు చేతికి గ్లౌస్. ఏం చేస్తున్నారు అక్కడ? భార్య అడిగింది. మొక్కలకి నీళ్లు పోస్తున్నాను, వెంగళప్ప చెప్పాడు. వర్షం పడుతోందిగా. పర్వాలేదు, గొడుగు వేసుకునే పోస్తున్నా. చీమ అడిగింది. నీ వయసు ఎంత? ఏనుగు చెప్పింది, 5 సంవత్సరాలు. అవునా, మరి అంత పెద్దగా కనిపిస్తున్నావేంటి? నేను కాంప్లైంట్ తాగుతున్నాలే. మరి నీ వయసు ఎంత? 25 సంవత్సరాలు. అవునా, మరి ఇంత చిన్నగా ఉన్నావేంటి? నేను సంతూర్ సోప్ వాడుతున్నానులే. సీను, ఎందుకు గుండు చేయించుకుంటున్నావు? గోపి అడిగాడు. నా మార్కులు చూసి మా నాన్న జుట్టు పట్టుకొని కొట్టకుండా ఉండడానికి, అందుకని. సాంబయ్య: వాస్తు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పైపోయింది. ఏమన్నాడేంటి? వాస్తు బాగాలేదు, గుండెను వేరే ప్రదేశానికి మార్చమంటున్నాడు. భార్య: నేను నిన్ను ఒక్కసారైనా చూడకుండా పెళ్లికి ఎలా ఒప్పుకున్నానో అర్థం కావడం లేదు. భర్త: నేను నిన్ను చూసి కూడా ఎలా పెళ్లి చేసుకున్నానో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడికే వెళ్తున్నావు? ఆత్మహత్య చేసుకోవడానికి. మరి ఎంత మేకప్ ఎందుకు వేస్తున్నావు? పేపర్లో టీవీలో నా శవాన్ని చూపిస్తే అందంగా ఉండొద్దు, అందుకని. భార్యాభర్తలు అంటే ఎవరు స్వామి? జీవితాంతం భార్యని భయపెట్టాలి అని ప్రయత్నించి భయపెడుతూ బ్రతికేవాడు భర్త. భయపడినట్టు నటించి భర్తనే భయపెట్టి బ్రతికేది భార్య. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చెయ్యండి. థ్యాంక్ యూ.